దేవరాజు ఇంద్రుని పూజించడం కోసం ఈ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. నాయనా, మహాముని అభిలాషుల వారికి ప్రణామం చెయ్యి. జయం కలుగ్గాక. చూసావా, మనం ఎంత అదృష్టవంతులమో. మహాముని నేడు ఈ శుభతరుణంలో తీర్థయాత్రకు వెళుతూ వెళుతూ మన గ్రామం ఇచ్చేశారు. మేం వీరిని బలవంతంగా ఇక్కడ ఆపివేశాం. ఇక మన ఇంద్ర పూజ వీరి హస్తాల మీదుగా జరుగుతుంది. ఇంద్రునికి పూజ? ఆ ఈ ఇంద్రుడు మనకు చేసే మేలేమిటి నాన్నగారు? అతని కోసం మీరు పూజలు చేస్తున్నారు? మేం విన్నదేమిటంటే అతను ఒక విలాస దేవతని, కేవలం సుఖభోగాలలో మునిగి తేలుతూ కాలం గడుపుతూ ఉంటాడని. వద్దు వద్దు నాయనా, దేవతల గురించి అలా అనకూడదు. దేవతలకు ఆగ్రహం కలుగుతుంది. మనం పూజించాలనుకుంటున్న ఇంద్రుడు దేవతలకు రాజు. అతను మేఘాలకు అధిపతి. ఆ మేఘాల వల్లే వర్షాలు కురుస్తాయి. ఆ నీటి వల్లే అసలు మనకు పంటలు పండేది. ఆ పంటల వల్లే మనకు జీవనం గడిచేది. అందువల్లనే వర్ష ఋతువు రాబోయే ముందుగానే ఇలా పూజలు చేసి అతన్ని ప్రసన్నం చేసుకోవాలి. ఈవేళ ఆ ప్రకారంగా అతనికి పూజలు చెయ్యకపోతే ఖచ్చితంగా దేవతలు కోపగించుకుంటారు. కోపగించుకుని ఏం చేస్తారు? ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నావా? ఆ మేఘాల రాజు ఇంద్రుడు కోపగించుకుంటే అతని ఆజ్ఞతో అప్పుడు ఈ సుందర కోమల మేఘాలు ఆకాశాన్ని వదిలి చెల్లాచెదురవుతాయి. దాంతో ఈ బృందావనం ఒక మరుభూమిగా మారిపోయి నీటి చుక్క కోసం తహతహలాడిపోతుంది. ధాన్యం కాదు గదా, కనీసం ఒక గడ్డి పరకు కూడా మొలవదు. అంతటి నిర్దయుడైతే అతన్ని భగవంతుడని ఎలా అనగలరు? మనమెప్పుడు భగవంతుడని ఎవరిని అంటామంటే తన భక్తుల తప్పిదాలను మన్నించువాడిని మరియు దయాగుణం కలవాడిని. మా మనసుకైతే ఇంద్రుడు భగవంతుడు అనిపించడం లేదు. అతనికి పూజ చేస్తే, అతనికి యజ్ఞం చేస్తే వర్షం కురిపిస్తాడా, లేదంటే మేఘాలను వెనక్కి వెళ్ళమంటాడా? ఇదంతా వ్యాపార లక్షణంగా గోచరిస్తున్నది, దేవుళ్ళా కాదు. మా అభిప్రాయం ఏమిటంటే పూజ చెయ్యాలనుకుంటే నిజమైన భగవంతుడికి చెయ్యండి. అతని దృష్టిలో పాపులు, మహాత్ములు అందరూ సమానులే. అతని కరుణా మేఘాలు సమానంగా అందరిమీద వర్షిస్తాయి. అటువంటి దయగల భగవంతుణ్ణి ఆరాధించండి. నీ మాటలన్నీ సరే నాయనా. మనం అతన్ని పూజించలేదని కోపం వచ్చిందంటే, అతను వజ్రాయుధాన్ని ప్రయోగించాడంటే మనందరి ప్రాణాలు గాల్లో కలుస్తాయి. ఇది మిథ్యాభయమని నా అభిప్రాయం. గుర్తున్నదా గురుదేవులు చెప్పినది? అదే, వారి వారి కర్మలననుసరించి ప్రతి ప్రాణికి మరణమనేది నిశ్చయించి ఉంటుందని. అందుకని ఆ ఇంద్రునికి నిశ్చిత సమయం కంటే ముందుగా ప్రాణిని చంపగలిగే శక్తి లేదు. అంతా తమ కర్మానుసారంగా జీవికి సుఖం, భోగం, జనన మరణములు, నరకం, స్వర్గం ప్రాప్తిస్తూ ఉంటాయి. ఏ ఇంద్రుడు, ఏ దేవత మన కర్మఫలాన్ని మార్చలేరు. అందుకని వాటి చింతన అనవసరం. తమరు మునిరాజుని ఓ మాట అడగండి. మహానుభావ, ఈ విషయంలో తమ అభిప్రాయం సెలవీయండి. హే నందకుమార, మేము తమ యొక్క తర్కాన్ని అంగీకరిస్తున్నాం. తమ ఈ వాక్కులతోనూ ఏకీభవిస్తున్నాం. ప్రతి ప్రాణి ఆ పరబ్రహ్మ పరమేశ్వరుని చరణాలను చేరుకోవాలి. మరి నీ ఒక్క విషయాన్ని విస్మరిస్తున్నావు. ఆ పరబ్రహ్మ సచ్చిదానంద పరమేశ్వరుడే కాకుండా ఏ ప్రాణికైనా, ఏ కులానికైనా, ఏ సమాజానికైనా ఇష్టదేవతలు ఉంటూ ఉంటారు. సంఘ శ్రేయస్సు కోసం, మరెన్నో మంచి కార్యాల సిద్ధి కోసం వారి వారి ఇష్టదేవతల్ని పూజించుకునే అవకాశాన్ని శాస్త్రం కల్పించింది. తమరు సత్యం వచించారు. మరి ఇష్టదేవతని ఎవరిని కొలవాలి? ఈ ప్రశ్నకు సమాధానమివ్వండి. ఇష్టదేవతల గురించి శాస్త్రం వచించినది ఏమిటంటే, ఎవరి ద్వారా మానవుని సమాజ కార్యంలో సఫలమవుతాయో, వారి జీవనానికి కష్టం లేకుండా ఉంటుందో వారే వారి ఇష్టదేవతలవుతారు. మంచి సందేశం. గోపాలకుల జీవనాధారం కేవలం గోవులే. అందుకని మన ఇష్టదేవత గోమాతే అనాలి.
నాన్నగారు, బ్రాహ్మణుని జీవనం వేదపఠనం వల్లే గడుస్తుంది. కనుక వేదములే వారి ఇష్టదేవతలు. ఇదే ప్రకారం క్షత్రియుల జీవనం దేశరక్షణ, రాజ్యపాలన. కనుక వారి ఇష్టదేవత వారి దేశమే. వైశ్యుల జీవనం వారి వ్యాపారమే. కనుక వారి ఇష్టదేవత లక్ష్మీదేవియే. అదే ప్రకారం మన గోకులవాసులకు గోవుల పెంపకమే ఏకైక జీవనం. అనగా వాస్తవానికి గోమాతే మన ఇష్టదేవత. మరి గోవుల పాలన, పోషణ, తినే గ్రాసం, తాగే జలం మరియు ఫలములను అందించే ఆ గిరిరాజు గోవర్ధనుడే మన ఇష్టదేవత. అతడే మన గోవులకు సదా మేలు చేస్తుంటాడు. అందుకని అతని పేరు గోవర్ధనుడు. అందుకని ఇక నుంచి మనం ఇష్టదేవతా పూజ చెయ్యాలనుకుంటే మనం ఇంద్రయజ్ఞం వదిలిపెట్టి గిరియజ్ఞం, గోయజ్ఞం ఆరంభించాలి. దీనివల్ల మన మనోరథాలు సఫలమవుతాయి. నాన్నగారు, మన గోవులని అందరూ కామధేను, సురభిమాత సంతానం అంటారు కదా. వీటి దేహంలో సమస్త దేవతలు, వీటి చరణాలలో దివ్యక్షేత్రాలు ఉంటాయంటారు. ఆ గోమాత పాలనా పోషణ చేసే గిరిరాజు గోవర్ధనుడు స్వయంశాలి గ్రామస్వరూపుడే. అతనినే పూజించదము. అతని వల్లే అన్ని శుభములు కలుగుతాయి. హాహాహాహా. హే నందకుమార, నేడు నీవు మా కళ్లకు కప్పి ఉన్న తెరలను తొలగించావు. నీవు సత్యమునే వచించుచున్నావు వ్రజరాజకుమార. మా యొక్క పూజ్య గురుదేవులు కూడా వారు అంతిమ సమాధికి వెళ్తూ మాకిదే రహస్యాన్ని ఆదేశించారు. గిరిరాజు గోవర్ధనుడు శ్రీహరి యొక్క అంశలో నుండి పుట్టిన స్వయం శాలిగ్రామ స్వరూపుడే అని. అందుకే ఈ గిరికి ప్రదక్షిణ చేసే ఆలోచనతో నేడు మేమిక్కడికి వచ్చాం. నందరాజా, తమ చిరంజీవి మాకు ఆ రహస్యాన్నే చెప్పాడు. తమ పుత్రుడు పూర్వజన్మలో సిద్ధపురుషుడయ్యుంటాడు. లేదంటే ఇంతటి చిరుప్రాయంలో ఇంతటి శాస్త్ర విజ్ఞానం ఉండటం అసంభవం. హే తేజోమయ, మేము నీకు ప్రణామం చేస్తున్నాం. తమరు గురు ఆసనంపై కూర్చున్నారు. అందువల్ల మేం మీకు ప్రణామం చెయ్యాలి, తమరు కాదు. నందరాజు గారు, తమరికి ఆలోచించవలసిన అవసరం లేదు. గిరిరాజు గోవర్ధనుని చరణాల చెంత ఒక సుందర పూజా స్థలాన్ని నిర్ణయించండి. ఈ పూజా సామాగ్రిని, నైవేద్యాదులను ఆ స్థలానికి తరలించండి. అక్కడే గోవర్ధనుని పూజ చేద్దాం. తమ ఆజ్ఞ మహానుభావ. అందరూ పదండి, గోవర్ధన పర్వతం చెంతకు వెళదాం. పదండి. అగ్నయే స్వాహ సోమాయ ఇప్పుడు మేము మంత్రోచ్చారణ చేస్తాం. మీరందరూ గోవర్ధన దేవుడి కోసం ఈ నైవేద్యం అంతా ఈ అగ్నిగుండంలో వేయండి. అగ్నేనాగ్నమయంత దేవాస్థాని ధర్మాని ప్రథమన్యాసన్ దేహనాకమ్యమానః సంచత యత్ర పూర్వే సాధ్యా సంతి దేవా. ఓ బృందావన వాసులారా, మేము గోవర్ధనులం మాట్లాడుతున్నాడు. భయపడకండి, మేము స్వయం గిరిరాజు గోవర్ధనులం. ప్రసన్నులమై తమ అందరికీ మా దర్శనం కలిగిస్తున్నాం.
లలిత, చూడు ఆ అద్భుతాన్ని. అద్భుతమేమిటి? నువ్వు బాగా చూడు. ఆ గోవర్ధనుడి రూపం మన కృష్ణయ్య రూపంలో లేదు? ఉమ్. అలాగే ఉంది, కానీ అతనికి 4 చేతులున్నాయి. అదే అద్భుతం. నువ్వు పిచ్చిదానిలా ఉన్నావు. అలా చూడు, మన కృష్ణయ్య మన పక్కనే ఉన్నాడు. మాతా యశోద, మాతా రోహిణి, ఓ గోపజనులారా, మేము సాక్షాత్తు మీకు దర్శనమిచ్చాం గనుక ఇక మాకు ఈ నైవేద్యం అగ్నిగుండం ద్వారా సమర్పించుకోవలసిన ఆవశ్యకత ఏమున్నది? మేమే స్వయంగా ఈ నైవేద్యాన్ని స్వీకరిస్తాం. హే మునిరాజా, గిరిరాజు గోవర్ధనునికి ప్రథమ పూజా పునస్కారాలు గావించిన కీర్తి తమకే లభ్యమైనది. దీని ప్రతిఫలంగా తమకు శ్రీహరి చరణముల చెంత ముక్తి ప్రాప్తిస్తుంది. హే వ్రజవాసులారా, ఈనాటితో తమ అందరి జన్మలు సఫలమైనవి. నలు దిశలలో ఎంతవరకు ఈ నా పర్వత శిఖరం కనిపిస్తూ ఉంటుందో అంతవరకు ఉన్న భూమి ఎంతో సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండుగాక. మా ఈ సంపద తామందరిది. ఇదే మా యొక్క ఆదర్శం. ఇదే తమకి మా సందేశం కూడా. దేవరాజు ఇంద్రులకు జయము జయము. ఏవైంది? ఈ సమయంలో ఆకస్మిక రాకకు కారణం? క్షమించాలి దేవేంద్ర, తమకో విషయాన్ని వెంటనే తెలియచేయాలి. అందుకే ఇలా వచ్చాను.